ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పిఎస్లో కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 4 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను విచారణ జరుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, గడిచిన 4 గంటలుగా కేటీఆర్ ను సిట్ అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావును కూడా విచారణకు పిలిచి ఇద్దరిని కలిసి విచారిస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్కి సంబంధించి కూడా సిరిసిల్ల కేంద్రంగా చాలా వ్యవహారాలు నడిపారంటూ కూడా గతంలో సిట్టు బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం కూడా ప్రస్తుతానికైతే విచారణ సాగుతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని 1-to-1 గా విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈసారి కేటీఆర్ ను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. ఎందుకంటే 2023 ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి సిట్ అధికారులు కొన్ని కీలక ఆధారాలను బేస్ చేసుకుని కూడా విచారణ సాగించాల్సి, ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేటీఆర్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా సంబంధాలు ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో అతడికి ఆ పదవీకాలం ముగిసినా కానీ కొంత డీసీపీకి సంబంధించిన పదవీకాలం కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వానికి వెనుదండగా ఉన్నారన్న కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని కొన్ని ఆధారాలతో పాటు సేకరించి కేటీఆర్తో పాటు రాధాకిషన్ రావు కూడా కలిసి విచారిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు విచారణ సందర్భంలో కేవలం 6 సిట్ అధికారులు ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ బృందంలోని నాన్ క్యాడర్ సంబంధించిన ఏసీబీ స్థాయి అధికారులు విచారణ చేపట్టగా తాజాగా ప్రస్తుతానికి కేటీఆర్ను మాత్రం 2 నుంచి 3 పైగా అధికారులు మాత్రమే విచారణ సాగిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్పటి 2023 ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఈ కొత్త సంవత్సరం ఏర్పడక ముందు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సుమారుగా 680 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధించిన బాధితుల వద్ద నుంచి రికార్డ్ చేసిన వాంగ్మూలం ఆధారం కూడా ప్రస్తుతానికైతే కేటీఆర్ను అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ బేసిక్గా సంబంధించిన కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫిర్యాదులు, వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా విచారణ సాగుతున్న తెలుస్తుంది. కాబట్టి గడిచిన 4 గంటలుగా అనేక అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు రాత్రి వరకు విచారణ సాగే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం అవుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా రెండోసారి ఏర్పాటు చేసిన సిట్కి సంబంధించి సిట్ నేతృత్వం వహిస్తున్న సిపి సజ్జనార్ నేరుగా సంబంధించిన ఎంటైర్ ఈరోజు విచారణకు సంబంధించి కూడా ఆయన మానిటరింగ్ చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. పూర్తి స్థాయిలో కొంత ఆరోపణల నేపథ్యంలో కూడా కొంత ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కూడా బాధితులు, నిందితుల వద్ద నుంచి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. కిరణ్, మరోవైపు పోలీస్ స్టేషన్ బయట ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి వచ్చి పోలీసులతో కూడా వారు వాగ్వాదానికి దిగిన పరిస్థితి నెలకొంది. ప్రెజెంట్ ఏంటి అక్కడ సిచ్యువేషన్? ప్రస్తుతం ఉదయంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఆయన వెంట వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి వారందరినీ సిట్టు కార్యాలయం నుంచి కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంతమంది నాయకులు మాత్రమే సిట్టు పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఒకసారిగా సిట్టు కార్యాలయం చేరుకోవడంతో ఉద్రిక్త చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా పార్టీ నాయకులను ఎవరిని కార్యాలయం ఎదుట ఉంచకుండా అందరినీ బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హరీష్ రావుని సుమారుగా 7 గంటలకు పైగా విచారణ సాగించారు. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ను ఎంతసేపు విచారిస్తారు ఏంటన్నకుండా వాళ్ళలో ఉత్కంఠ నెలకొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్కు సంబంధించిన విచారణకు సంబంధించి ఒకవైపు వారు బయట ఉండి నిరీక్షిస్తున్న దృశ్యాలే మనకి సిట్ ఆఫీస్ బయట కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కిరణ్.